Hi friends, welcome to Adiliki Finance Knowledge channel and happy భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను కొత్త కాన్సెప్ట్ నుంచి చెప్పాలనుకున్నాను. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అవి ఎలా స్టార్ట్ అవుతాయి, అంటే వాటి యొక్క రిటర్న్ ఏంటి అనేది ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్, అండ్ క్లోజ్డ్ ఎండ్ అండ్ ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అండ్ రెగ్యులర్ అంటే ఏజెంట్ ద్వారా వెళ్ళేది వాటిని రెగ్యులర్ అంటారు. డైరెక్ట్ మనం బ్యాంక్కి వెళ్ళి లేకుంటే మ్యూచువల్ ఫండ్ హౌస్లో సైట్కి వెళ్ళకుంటే దాన్ని డైరెక్ట్ అంటారు. అసలు ఏంటి డివిడెండ్ అంటే ఏంటి, గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్. ఈరోజు మనం చెప్పాల్సిన పాయింట్ మొత్తం ఇది లార్జ్ క్యాప్ గురించి. ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ 100 టీఆర్ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్. అండ్ రిటర్న్ ఏ విధంగా రావచ్చు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అండ్ ఒకవేళ మనం రిడీమ్ చేస్తే, అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ రిడీమ్ చేస్తే మనకు వచ్చే ట్యాక్స్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. మామూలుగా జనరల్గా ఏంటంటే కొత్త కంపెనీ, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయ్యి అందులో చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే వచ్చేది ఐపీఓ అనేది కంపెనీ యొక్క ప్రమోటర్స్ అందులో నుంచి ఎగ్జిట్ కావడం కానీ, లేకుంటే అందులో చేసిన ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ కావడం కానీ జరిగితే దాన్ని ఐపీఓ ద్వారా మనం ఎగ్జిట్ రూట్ అంటారు దాన్ని. ఒకవేళ కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉంటాయి, అంటే కోటక్ కానీ, లేకుంటే హెచ్డిఎఫ్సి కానీ, ఎల్ఐసి కానీ, ఎస్బీఐ కానీ, అలా చాలా ఉంటాయి ఫండ్ హౌసెస్. దాన్ని ఏమంటారంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే అన్నిటికీ సేమ్ ఉంటాయి. అంటే ఒకటి లార్జ్ క్యాప్ ఉండాలి, ఒకటి మిడ్ క్యాప్ ఉండాలి, ఒకటి ఇండెక్స్ ఫండ్ ఉండాలని చాలా ఉంటాయి. అందులో ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఏదైనా ఒక ఫండ్ లేకుంటే దానికోసం న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అంటే కొత్తగా ఒక ఫండ్ చేస్తారంటే న్యూ ఫండ్ ఆఫర్, న్యూ ఫండ్ ఆఫర్లు ఏముంటాయంటే ఐపీఓ లాగా ఇది బిడ్డింగ్ కాదు. ఇదేంటంటే ఎన్ఎఫ్ఓకి ఏముంటుందంటే టైం పీరియడ్ ఓపెన్ పీరియడ్ అంటారు. ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ అయినప్పుడు మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి ఒక ఫేస్ వాల్యూ ఫిక్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఉంటుంది దాన్ని, ఫేస్ వాల్యూ లేకుంటే ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ. జనరల్గా వీటికి ఏంటంటే 10 రూపీస్ ఉంటుంది. అది ఒకసారి స్టార్టింగ్లో దాన్ని ఎన్ఎఫ్ అంటారు. అంటే ఒకసారి అది ఆ టైం పీరియడ్ విండో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది చాలామంది అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా లంసమ్ కానీ, లేకుంటే ఎస్ఐబి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఒకసారి టైం పీరియడ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా లైవ్ వస్తుంది. ప్రతిరోజు నైట్ టైము 10 o'clock లేకుంటే 11 o'clock దాని ఎన్ఏవి వస్తుంది. నెట్ అసెట్ వాల్యూ అనేది ఒకవేళ మార్కెట్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా అయితే లింక్ ఉంటుందో ఆ విధంగా మనకు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ ప్రొడక్ట్ని బట్టి అది వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. ఈక్విటీ అయితే కొంచెం ఎక్కువ వేరీ అవుతుంది, ఎక్కువ చేంజ్ అవుతుంది. డెప్ట్ అయితే తక్కువ చేంజ్ అవుతుంది. ఓకేనా. ఈ మ్యూచువల్ ఫండ్లో 2 types ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకోటి ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటంటే ఆ ఫండ్ హౌస్లో చాలామంది ఫండ్ మేనేజర్ ఉంటారు. అందులో ఏదైనా సరే ఫండ్ మేనేజర్ యొక్క టాలెంటు, ఎక్స్పీరియన్సు, అతని యొక్క స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఆ ఫండ్ రిటర్న్ ఇస్తే దాన్ని ఏమంటారంటే యాక్టివ్ ఫండ్ అంటారు. అంటే ఈ యాక్టివ్ ఫండ్లో చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, ఫ్లెక్సీ క్యాపు, హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అండ్ థిమాటిక్. ఇంకొకటి ఏంటంటే మల్టీ క్యాప్ ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, ఇంకోటి మల్టీ క్యాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ యొక్క స్కిల్, ఎక్స్పీరియన్స్, స్ట్రాటజీ అనేది చాలా అవసరం వస్తుంది ఇక్కడ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ అవసరం ఉండదు. ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్స్పెన్స్ రేషియో అంటే వారికి ఇచ్చే కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే more than 1% దాకా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో ఎక్స్పెన్స్ రేట్ తక్కువ ఉంటుంది, అంటే less than 1% ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజరు అంటే అందులోకి వచ్చిన ఫండ్స్ అనేవి ఈక్వలెంట్గా, అంటే మనం యాజ్ పర్ ఇండెక్స్, అంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీలో ఏ విధంగా కాంపోజిషన్ ఉందంటే నిఫ్టీ కంపెనీ అంటే నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ ఏ విధంగా వాటికి నిఫ్టీలో కంట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా వాటికి అలొకేట్ చేశారో కంట్రిబ్యూషన్, అదే విధంగా కాంపోజిషన్లో మనం పెట్టే అమౌంట్ కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఆ 50 తర్వాత నెక్స్ట్ 50 కంపెనీస్ అనేవి ఆ కంపెనీలో పెడతారు. అండ్ సెన్సెక్స్ అంటే 30 కంపెనీస్ ఉంటాయి, అందులో పెడతారు. బ్యాంక్ నిఫ్టీలో వాటి యొక్క బ్యాంక్స్ కంపోజిషన్ ఎలా ఉంటుందో అలా ఇండెక్స్ని ఫాలో అయి పెడతారు. ఫార్మా నిఫ్టీ, మిడ్ క్యాప్ 150,
లేకుంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్. ఈక్వల్ వెయిట్ అంటే ఇందులో ఈక్వల్ వెయిట్ ఉంటుంది. ఈక్వల్ వెయిట్ ఏంటంటే సపోజ్ నిఫ్టీ ఈక్వల్ వెయిట్ ఉంది అనుకో, అంటే నిఫ్టీలో 50 కంపెనీస్ ఉంటే ఆ 50 కంపెనీస్లో ప్రతి కంపెనీకి 2% అలొకేట్ చేస్తారు, అది ఈక్వల్ వెయిట్. అంటే టాప్ 10 ఈక్వల్ వెయిట్ అంటే నిఫ్టీలో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ టాప్ 10లో ఉంటే మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళు టాప్ 10 కంపెనీస్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఫండ్ కూడా అలానే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలానే ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ 10 కంపెనీస్కే అలొకేట్ చేస్తారు మొత్తాన్ని, అంటే 10% అన్నట్టు. అందుకోసమని ఇందులో డిఫరెంట్ కాంపోజిషన్లు. ఇంకోటి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఇండెక్స్ అంటే అది కూడా ఒక డిఫరెంట్ ఇండెక్స్. అందులో కూడా యాజ్ పర్ ఆ ఇండెక్స్ ప్రకారమే అందులో మన అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి లార్జ్ క్యాప్లో ఏంటంటే ముఖ్యము ఫండ్ మేనేజర్, యాక్టివ్నెస్, ఎక్స్పర్టీస్. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో అతను ఏంటంటే ఒక ఇండెక్స్ని ఫాలో అవుతాడు కాబట్టి అక్కడ అతనికి ఎక్స్పెన్షన్ అంటే కమిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రిటర్న్లో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిటర్న్ అనేది మన నార్మల్ ఇండెక్స్ ఫండ్ కంటే బీట్ చేయాలి. అప్పుడే ఆ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో చాలామంది ఇన్వెస్టర్స్, అంటే చాలామంది మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఎస్ఐపీలు కానీ లంసమ్ కానీ పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో కానీ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లో కానీ రిటర్న్ మంచిగా సంపాదించాలంటే ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ టైమ్, ఫిక్స్డ్ డేటుకు ఫిక్స్ అమౌంట్ అనేది మన అందులో పెడితే అది మ్యూచువల్ ఫండ్ల ద్వారా మనం షేర్ మార్కెట్కి వెళ్ళి అల్లుకొని దానికి ఈక్వల్ మనకనే యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు. యూనిట్ ప్రైస్ వచ్చేది దాన్ని ఎన్ని ఏమంటారు, మనకు ఎవ్రీ మంత్ మనకు క్యాష్ వస్తుంది. వీటి గురించి మొత్తం డీటెయిల్గా ఒకటి వీడియో కూడా వేసాను, అంటే కాంట్రాక్ట్ అంటే ఏంది, క్యాష్ అంటే ఏంది, అవన్నీ వేసాను. లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. అండ్ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ మ్యూచువల్ ఫండ్లో కానీ షేర్ మార్కెట్లో కానీ మనకు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది, క్యాష్ అని. కాబట్టి అది మనం ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది 2-3 మంత్స్ చెక్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి కూడా నువ్వు చేసుకుంటే మనకి ఏంటంటే ఎటువంటి మిస్టేక్స్ ఉన్న దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్లోజ్డ్ ఎండ్ అంటే ఇదని మ్యూచువల్ ఫండ్లో పెడితే అందులో పెట్టిన తర్వాత దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాతనే మనం వాటిని ఆ యూనిట్స్ రిడీమ్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి క్లోజ్డ్ ఎండ్స్ వాటిని ఏంటంటే అంత ఈజీగా రిడీమ్ చేసుకోనికి రాదు. ఈ క్లోజ్డ్ ఎండ్స్లో జనరల్గా ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అని ఉంటాయి. అందులోనే మనకు 3 lakhs అనేది 3 years అనేది లాక్ అవుతుంది. ఆ 3 years తోనే మనం అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు జనరల్గా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఎన్ఎఫ్ఓలన్నీ మ్యాక్సిమం ఓపెన్ ఎండే ఉంటాయి. ఓపెన్ ఎండ్ అంటే మనం ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు, ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు. మనం ఎంట్రీ ఎప్పుడైనా కావచ్చు, ఎగ్జిట్ ఎప్పుడైనా కావచ్చు. కానీ రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే ఒకవేళ మనం అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మనకు తెలిసి ఉండాలి. అంటే దానికి ఎగ్జిట్ లోడ్ ఉందా, అంటే సపోజ్ కొన్ని వాటికి వితిన్ 7 days లోపల ఎగ్జిట్ అవ్వడానికి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. సపోజ్ ఒక 1 week తర్వాత చేస్తే, లేకుంటే 2 months తర్వాత చేస్తే దానికి ఎగ్జిట్ లోడ్ ఉండకపోవచ్చు. కొన్ని వాటికి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి మ్యాక్సిమం అంటే 1 year కంటే ముందు చేసే వాటికి ఎగ్జిట్ లోడ్ అనేది 1% అని ఇవ్వాలి. ఎగ్జిట్ లోడ్ అనేది నువ్వు పెట్టిన అమౌంట్ పైన కాదు, ఎగ్జిట్ లోడ్ అనేది కంప్లీట్ ఆ ఫండ్ వాల్యూ పైన ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండాలి, ఎగ్జిట్ లోడ్ తెలుసుకోవాలి. రిటర్న్ కూడా మనకు ఐడియా అనేది ఉండాలి. అండ్ ఎంట్రీ లోడ్ అనేది ఇప్పుడు ఏం లేదు, ఎంట్రీ లోడ్ అని తీసేసింది సెబీ. ఎంట్రీ లోడ్ అంటే మన ఎంట్రీ అయినప్పుడు ఎటువంటి కమిషన్ అనేది కట్ కాదు. ఓన్లీ యాజ్ పర్ స్టాట్యూటరీ గైడ్లైన్స్ ప్రకారం ఎస్టీటీ కట్ అవుతుంది. చాలా తక్కువ అమౌంట్. ఒకవేళ 1000 రూపాయలు జమ చేస్తే నువ్వు 5 paisa 10 paisa అనేది కట్ అవుతుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మొత్తం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఓపెన్ ఎండ్ అంటే ఎప్పుడైనా మనం ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. క్లోజ్ ఎండ్ అంటే మనం అది లాక్ అవుతుంది, తర్వాత మనకు రిడీమ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ అంటే మనకు ఎటువంటి ఐడియా లేకుంటే రెగ్యులర్ అంటే ఒక ఏజెంట్ ద్వారా నువ్వు మ్యూచువల్ ఫండ్ కొంటే దాన్ని రెగ్యులర్ అంటారు. కాబట్టి ఏజెంట్ ద్వారా మనం కొంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ దాన్ని అంటారు. ఆ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ మనం కొంటే మాత్రం ఏజెంట్ కూడా కమిషన్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చే ఇన్వెస్టబుల్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది డైరెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ చేసినందుకు మనకు ఏజెంట్ కమిషన్ అవసరం లేదు. మనం చేసే అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది మన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే డైరెక్ట్ అంటే మనం ఒకవేళ నీకు డిమాట్ అకౌంట్ ఉంటే, డిమాట్లో ప్రతి డిమాట్ అకౌంట్కు మ్యూచువల్ ఫండ్ అనేది ఒక సర్వీస్ ఉంటుంది. అందులో వెళ్ళి డైరెక్ట్ మనం కొనుక్కోవచ్చు. దాని ద్వారా పోతే మనకి ఏంటంటే ఏజెంట్ కమిషన్ లేదు, ఓన్లీ ఎక్స్పెన్స్ రేషన్ అంటే ఫండ్కి వచ్చే ఎక్స్పెన్స్ రేషన్ మనం ఇవ్వాల్సిందే. అంటే డైరెక్ట్ ద్వారా పోయినా రెగ్యులర్ ద్వారా పోయినా డివిడెండ్ ఆప్షన్ ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఏంటంటే
ఒకవేళ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇయర్లీ కానీ లేకుంటే మన క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ చేసినప్పుడు ఆ డివిడెండ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఒకవేళ మనం లాంగ్ టర్మ్లో వెల్త్ మంచి జనరేట్ చేసుకోవాలంటే డివిడెండ్ ఆప్షన్ చేసుకోకుండా గ్రోత్ అంటే డివిడెండ్ నాకు వద్దు, నాకు వచ్చే డివిడెండ్ కూడా మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆప్షన్ ఎన్నుకోవాలి. అలా ఎన్నుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ గెయిన్ అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనకు మ్యూచువల్ ఫండ్లో గ్రోత్ అయ్యే ఛాన్స్ మంచిగా ఉంటుంది. ప్లస్ మనం వెల్త్ కూడా మంచి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ లార్జ్ క్యాప్, ఇప్పుడు ఈరోజు నేను చెప్పే కంప్లీట్ టాపిక్ వచ్చేసి లార్జ్ క్యాప్. నేను ఫ్యూచర్ వీడియోస్లో అన్ని చెప్తాను. మిడ్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్ అంటే ఫ్లెక్సీ క్యాప్ అంటే హైబ్రిడ్ అంటే బ్యాలెన్స్ అంటే థీమాటిక్ అంటే ప్రతి ఈ వీడియోలు అన్నీ చేస్తుంటాయి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ సిరీస్లో అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ లైక్ 10 to 15 వీడియోస్ చేస్తాను. అంటే ఒక ఇండెక్స్ ఫండ్ ఏంటి అని చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వచ్చేసి లార్జ్ క్యాప్. అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఏమిటి నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లార్జ్ క్యాప్ అంటే ఏంది, అసలు స్మాల్ క్యాప్ అంటే ఏంది, రిస్క్ ఎందులో ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ క్రాష్ అయినప్పుడు మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువ పడే కంపెనీలు ఏంటివి, ఒకవేళ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ పెరిగే కంపెనీలు ఏంటివి, ఒకవేళ మార్కెట్ పడ్డప్పుడు కూడా మనకు భయపడకుండా కొనుక్కోవాలి, ఇలాంటి ఫండ్లో కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనే కంపెనీ లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే సెన్సెక్స్లో కానీ లేకుంటే బిఎస్సిలో కానీ లేకుంటే ఎన్ఎస్సిలో కానీ ఫస్ట్ 100 కంపెనీస్ యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఫస్ట్ 100 కంపెనీస్ అంటే ఎగ్జాంపుల్ ఏముండొచ్చు, టాటా మోటార్స్, ఐటీసీ, రిలయన్స్, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఇలా ఫస్ట్ 100 కంపెనీస్ ఉంటాయంటే యాజ్ పర్ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వాటిని అరేంజ్ చేశారు. వాటిలో మనం పెట్టే అమౌంట్ అనేది లార్జ్ క్యాప్లో ఓన్లీ వాటి ద్వారానే అందులోనికి వెళ్తున్నట్టు. అండ్ ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయంటే ఇవి మనం పెట్టే అమౌంట్ అంటే లంసమ్ కానీ లేకుంటే ఎస్ఐపి కానీ ఇందులో ఏ ద్వారా పెట్టినా ఆ పోయే అమౌంట్ మాత్రం లార్జ్ క్యాప్లో అంటే ఫస్ట్ మన షేర్ మార్కెట్లో ఉన్న ఫస్ట్ 100 కంపెనీస్కే వెళ్తుంటాయి. ఈ ఫస్ట్ 100 కంపెనీస్ ఏంటంటే చాలా ఫేమస్ కంపెనీస్, అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. మార్కెట్ క్రాష్ అయినా ఇవి కూడా మార్కెట్ పడినప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ సప్లై. కాబట్టి మార్కెట్ పడ్డప్పుడు ఈ ఫండ్స్ కూడా పడతాయి. కాబట్టి మనకు ఎటువంటి భయం లేకుండా ఉండాల్సిన ఫండ్స్ ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ 100 కంపెనీస్ ఇది ఎన్ఎస్లో కానీ లేకుంటే బిఎస్సిలో కానీ. ఓకేనా, ఇందులో ఏంటంటే చాలా ఫేమస్ కంపెనీస్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో మ్యాక్సిమం ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా సరే, మామూలుగా ఈరోజు చాలా వరకు మ్యూచువల్ ఫండ్ అగ్రిగేటర్స్ చాలా సైట్లు ఉన్నాయి. ఆ సైట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అంటే లెస్ దెన్ 1% ఉన్న, అంటే ఎక్స్పెన్సెస్ లెస్ దెన్ 1% ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జిట్ లోడు 0 ఉండేది చూసుకోవాలి. అంటే మనం ఎప్పుడైనా సరే సపోజ్ వితిన్ 1 yearలో ఒకవేళ మనం ఎగ్జిట్ వాళ్ళకి మాత్రం తక్కువ ఎగ్జిట్ లోడ్ ఉన్న వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్ ఏంటంటే దీని యొక్క బెంచ్ మార్క్ ఏంటంటే బెంచ్ మార్క్ వచ్చేసి ఎన్ఎస్సి 100 TRI, అంటే ఎన్ఎస్సిలో కానీ లేకుంటే బిఎస్సిలో కానీ ఫస్ట్ 100 కంపెనీస్ ఏ విధంగా టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఉంటుందో వాటిని బీట్ చేయాలి రిటర్న్ అనేది. ఒకవేళ నువ్వు లాస్ట్ మళ్ళీ యాజ్ పర్ మార్కెట్ క్యాపిటల్ ఈ 100 కంపెనీస్ ఒకవేళ మనం ఆ రిటర్న్ బీట్ చేయకుంటే మనం చేసే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ యొక్క టాలెంట్ అనేది యూజ్ చేస్తలేడు. అంటే వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో మనం దానికంటే ఎక్కువ మనం వచ్చే రిటర్న్ కంటే ఎక్కువ పొందాలంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి. లేకుంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ నాకు అంత అవసరం లేదు యాక్టివ్ ఫండ్ అంటే దెన్ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్ అనేది మంచిది అన్నట్టు. అండ్ మామూలుగా లాస్ట్ 30 years నుంచి చూసుకుంటే యావరేజ్గా 13 to 14% అనేది రిటర్న్ వస్తుంది. కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ డెఫినెట్గా 14 to 16% మధ్యలో ఉండేట్టు చూసుకోవాలి. 14 to 16% పర్ ఇయర్. ఇలా ఇందులో వచ్చే కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏముంటాయంటే లార్జ్ క్యాప్ అని నేమ్ ఉంటుంది, ఎక్కువ జనరల్గా లార్జ్ క్యాప్ లేకుంటే బ్లూ చిప్.
లార్జ్ క్యాప్ అని ఉంటుంది, బ్లూ చిప్ అని ఉంటుంది. ఈ రెండింటిలో ఏ నేమ్ ఉన్నా అవి లార్జ్ క్యాప్ కంపెనీ. అంటే బ్లూ చిప్ కంపెనీస్ అంటే మన ఇండియాలో ఉన్న ఫేమస్ కంపెనీస్ అని బ్లూ చిప్ కంపెనీస్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చాలా అప్ అండ్ డౌన్స్ను సెలెక్ట్ చేసుకుంది. అప్ అండ్ డౌన్ వాటిని గో త్రూ అయినాయి కాబట్టి అవి చాలా మంచి లార్జ్ క్యాప్ మంచి కంపెనీస్ అంట. అంటే రిటర్న్ సింపుల్గా రిటర్న్ అంటే మ్యాక్సిమం ఏంటంటే 16% రావచ్చు, అట్లీస్ట్ ఒక 10 to 15 years. మినిమం ఎంత రావచ్చు అంటే మినిమం ఏంటంటే మార్కెట్ పడ్డప్పుడు ఎంతవరకైనా ఎంతవరకు నెగిటివ్లో రావచ్చు, అండ్ నెగిటివ్ ఎంతవరకు రావచ్చు అంటే 10%, 15%, 20%. ఒకవేళ మార్కెట్ 30% పడితే నీ మ్యూచువల్ ఫండ్ కూడా 30%, ఒక 25% పడే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మనము ఒకవేళ ఇందులో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా నేను ప్రాఫిట్ పొందాలి అనుకుంటే మనం ఒకవేళ మార్కెట్ మంచిగా హై లెవెల్లో ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మనకున్న యూనిట్స్ అనేది రిడీమ్ చేసుకుంటాం. ఆ రిడీమ్ చేసుకున్నప్పుడు ఇందులో లార్జ్ క్యాప్లో 80% అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్లో మన కంపెనీస్కి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఒక 10 to 18%, 10 to 15% అనేది వేరే ప్రొడక్ట్స్ అంటే ఈక్విటీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఎక్కువ, అంటే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ పెడతాయి. అండ్ రిమైనింగ్ 2 to 5% అనేది క్యాష్ ఉంటుంది. అంటే 2 to 5% అని క్యాష్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ క్యాష్ ఏంటంటే ఒకవేళ సడన్గా ఎవరైనా రిడీమ్ చేస్తే వాళ్ళకు క్యాష్ని ఇవ్వడానికి వాటికి 2 to 5% అనేది క్యాష్ మెయింటైన్ చేస్తారు. ఆ క్యాష్ అనేది క్యాష్ రూపంలో ఉండవచ్చు, లేకుంటే మనకు క్యాష్ ఈక్వలెంట్ అంటే లిక్విడ్ ఫండ్స్ రూపంలో మనం వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి 2 to 5% అనేది టు మెయింటైన్ ద లిక్విడిటీ. అంటే ఎవరైనా సడన్గా ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు అంటే రిడీమ్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. అంటే ట్యాక్స్ రూల్స్ అనేవి మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి మనం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీస్ నార్మల్ షేర్ మార్కెట్లో ఎలా అయితే సెల్ చేసినప్పుడు ఆ రూల్స్ ఉంటాయో సేమ్ లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్యాక్స్ రూల్స్ అనేది సేమ్ ఉంటాయి. ఏంటంటే వితిన్ 1 year అయితే 20% వచ్చిన నెట్ ప్రాఫిట్కు 20% అనేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవ్వాలి. ఒకవేళ మోర్ దెన్ 1 year అయితే మాత్రం 1.25 lakh నీకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1.25 lakh తీసేసి మిగతా వచ్చిన ఆ నెట్ ప్రాఫిట్ పైన 12.5% అనేది ఇవ్వాలి. సపోజ్ నీకు 1.25 lakh కంటే ప్రాఫిట్ తక్కువ వస్తే నీకు ట్యాక్స్ అనేది ఏమీ ఉండదు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇందులో నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఒకటొకటి చాలా క్లియర్ చెప్పాను. డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం చిన్న గ్రాఫ్ వేసాను, అంటే టైంతో పాటు మార్కెట్ ఎలా వ్యారీ అవుతుంది. ఈ మార్కెట్ వ్యారీ అవుతున్నప్పుడు అంటే మనం ఎవ్రీ మంత్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం మార్కెట్ కిందికి వచ్చినా పెడతాం, పైకి వచ్చినా పెడతాం. కాబట్టి మనకి యావరేజ్ రేట్ ఏంటంటే మామూలుగా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తుంది. అంటే లాంగ్ రన్లో 10 to 15 yearsలో మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్తుందంటే డిపెండ్స్ అపాన్ ద ఎకానమీ. ఒకవేళ ఎకానమీ మంచిగా ఉంటే మార్కెట్ పైకి వెళ్తే, ఎకానమీ బాగాలేకుండా మాత్రం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో మనది ఎమర్జింగ్ ఎకానమీ, అంటే మనది ఇండియా అనేది ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి మనకు లాంగ్ రన్లో ఇంకా 10 to 30 years వరకు మనకు మార్కెట్ పెరిగే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా అందరూ డెవలప్ ఇంకా కాలేదు కాబట్టి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాలేదు కాబట్టి మార్కెట్లో లాంగ్ రన్లో పెరిగే ఛాన్సే ఉంటుంది. ఒకవేళ డెవలప్డ్ ఎకానమీ అయితే మార్కెట్లు చాలా స్టాగ్నెంట్ ఉంటాయి, అంటే జపాన్ కానీ చైనా కానీ. ఎందుకంటే ఇవి ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ కాబట్టి అందులో షేర్ మార్కెట్లో కంపెనీస్ ఎక్కువ ప్రాఫిట్ చేయలేకపోతే షేర్ మార్కెట్ కూడా పెరగదు. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఇట్ ఈస్ ఏ ఇండికేటర్ టు ఎకానమీ. కాబట్టి మార్కెట్ పెరుగుతున్నప్పుడు కానీ తగ్గుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే లాంగ్ రన్లో మనకు ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ డౌన్ టౌన్లో ఉన్న పెట్టినవి ఏంటంటే ఒకసారి నీకు బ్యాక్ అయినప్పుడు మాత్రం నీకు అనేది ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి లాంగ్ రన్లో నువ్వు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ నువ్వు మార్కెట్ను టైం చేసి, అంటే యావరేజ్గా నువ్వు మార్కెట్ 10-15% పడ్డప్పుడు నువ్వు ఎక్కువ లంసంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం లాంగ్ రన్లో నువ్వు మంచిగా వెల్త్ జనరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అనేది ఫార్వర్డ్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.